మారాలి అన్న చర్చ నడుస్తోంది. ఇదే కాకుండా కొంత ఏడాదిలో కూడా ఆయన శైలిలో మార్పు వచ్చింది. దూకుడు నిర్ణయాలు, కొంత ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవాలన్నది కూడా ఒక చర్చ ఉంది. మేడం, ఇక్కడ విద్య, వైద్యం, సేద్యం ఏ విషయంలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఇష్యూ చెప్తే మీ నిరుద్యోగ విషయంలో చర్చ చేద్దామా చెప్పండి, మరి చేస్తాం. లేదు రైతు సంక్షేమం గురించి చేద్దామా, చర్చ చేద్దాం. లేదు ఇంత చెప్తున్న భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీల అమలు. మేడం, హామీల విషయం చెప్తాము. వైద్య శాఖ సంబంధించి చూడండి, 16 నర్సింగ్ కళాశాలలు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఓపెన్ చేసింది. 28 ఆల్రెడీ హెల్త్ కేర్ కాలేజీలకు సంబంధించి ఆల్రెడీ ఇక్కడ 28 ప్రభుత్వ కళాశాలలు అనుబంధంగా పారామెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. 32 ట్రాన్స్జెండర్లకు సంబంధించి క్లినిక్లు ఏర్పాటు చేశారు. ట్రాన్స్జెండర్ సేవలు, ట్రాఫిక్ సేవలను ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ట్రాన్స్జెండర్లకు డబుల్ బెడ్రూమ్ అది ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. అదేవిధంగా విద్యకు సంబంధించి మీకన్నా మేము 4,000 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించుకొని తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, వీరనారి సాగలైన యూనివర్సిటీ, అదే కాకుండా యూనివర్సిటీలకు బీసీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే రైతు సంక్షేమాన్ని కోరుకున్న రాష్ట్ర ప్రభుత్వం 21,000 కోట్ల రుణమాఫీ. గతంలో కేసీఆర్ గారు 2 సార్లు మీరు అధికారులకు వచ్చి ఓన్లీ వడ్డీ మాత్రం మాఫీ చేసి 8,000 కోట్లు ఎగ్గొట్టింది మీరే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 500 రూపాయలు బోనస్ ఇస్తా, ఒరి వేస్తే ఊరేందని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అవి అన్నట్లా నేను అనేది. ఇప్పుడు నిరుద్యోగ భృతి 2,500 ఉన్నాయి, లేదా అలవికాని హామీలు ఇచ్చారు. కొంత నిధుల కొరత ఏర్పడటం వల్ల ఇవంతా కూడా ఒక చర్చ గురుకులాలలో పిల్లలు తిండి ఇక్కడ దయచేసి మేము చెప్పేది తెలంగాణ రాష్ట్రంలో మాకు 5 సంవత్సరాల కాలం పడుకోవాలని చెప్పి ప్రజలు ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం తీసుకొచ్చారు. మేము ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతి రంగాన్ని విప్లవాత్మక తీసుకొచ్చే ప్రభుత్వం మీద ఇంత కూడా ఎవ్వరు ఏమి అసంతృప్తిగా లేరా? నిజంగా ఇంత కూడా సనగలేరా ఎవరు? మేడం, అసంతృప్తి అనేది ఉండాలని ఉంటే దాన్ని ఏ విధంగా సవరించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. మా ప్రభుత్వం విమర్శ చేసి చేయాలని చెప్పి కోరుకుంటున్నారా? ఎక్కడ మీరు అనుకునేది ఉందా? మేడం, ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి మేడం. ఇప్పుడు ఏమైనా ఇతరాల ఫ్యాక్టరీలు వద్దని చెప్పేసి ప్రజలతో కోరుకురు, వెనకపోయినాం. గ్రీన్ ఫార్మ్ వద్దని కోరుకురు, ఇండస్ట్రియల్ కారిడార్స్. మేడం, ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ప్రజలు ఏదనుకుంటే చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానిలో భాగంగా మేము కాంగ్రెస్ పార్టీగా మా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, అసెంబ్లీకి వచ్చి చర్చ దేని మీద సరే, విద్య, సేద్యం, వైద్యం, నిరుద్యోగం, తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అప్పుల మీద కావచ్చు, భారతీయ జనతా పార్టీ. సరే, అయితే ఇప్పుడు ఏడాది అయింది కాబట్టి చూద్దాము. బీఆర్ఎస్ నుంచి విజయ్ గారు, అసలు ప్రభుత్వాన్ని